రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మాల్యాల గ్రామంలో సుమారు 250 నుంచి 300 వరకు గ్రామ ప్రజలు ఉపాధి హామీ కూలీలుగా పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు. అయితే ఇక్కడ కనీస సౌకర్యాలు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని ఉపాధి హామీ కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకుని ఉపాధి హామీ కూలీల వేతనాలు పెంచడమే కాకుండా పని దినాలు 100 రోజులు కాకుండా 150 రోజులకు పెంచాలని అన్నారు. పనిముట్లను కూడా ఇవ్వాలని వారు కోరారు. అధిక వేసవి నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా టెంట్తో పాటు చల్లని నీరు, మెడికల్ ఆఫీసర్ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. కలెక్టర్, ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని ఉపాధి హామీ కూలీల సంక్షేమానికి కృషి చేయాలని వేడుకుంటున్నారు. నా పేరు రానొచ్చింది. 2 నెలలు అవుతుంది చేయబట్టి. కొద్దిగా 6కి వచ్చి 10:30, 11 అవుతుంది సార్. 11 అవుతుంది. ఇక నీళ్ళ సాల్వది కావాలి. ఇక చీలర నీడ లేదు, ఇది ఎండలో ఎత్తున్నాం. పారలు కావాలి, తట్టలు కావాలి, గడ్డపారలు కూడా. ఏది లేదు, వీడికి 100 రోజులు రింపుతున్నాం కానీ ఏది లేదు. గడ్డపార లేదు, దేకిస లేదు, గవాయిల లేదు, ఏది లేదు. ఎటు పోయినా కానీ మనకి ఇసురలేని పని కాదు. గవర్నమెంట్కు ఏమి కావాలన్నది వాళ్ళు ఆలోచించాలి బాగండి. ఆలోచించి 12 గంటల దాకా, 6 గంటల నుంచి 12 గంటల దాకా డ్యూటీ చేయవలసి వస్తుంది. ఉపాధి హామీ మాకు తట్టలు పారలు లేవు, ఒక నీళ్ళ సౌకర్యం లేదు, ఒక నీడ అన్నది లేదు, చెర్ల ఎండలో ఎత్తనం. మరి గవర్నమెంట్ బాగా ఆలోచించాలి. ఎందుకంటే ఇవన్నీ కావాలని మనసుతోటి ఎక్కువ మేము కోరుతున్నాం, గవర్నమెంట్ కోరుతున్నాను. 6 నుంచి వెళ్ళి 12 గంటల దాకా ఎత్తున్నాం. ఎండాకాలం కూడా మమ్మల్ని ఇడిచిపెడతలేరు. ఇడిచిపెట్టడం పది వడదెబ్బలు బాగా కొడుతుంది. వడదెబ్బలకు మీరు గవర్నమెంట్ కొంచెం ఆలోచించి 300 కూడా పడే అవకాశం ఉండాలి. ఎందుకంటే మేము కోరుకునేది అది. ఎందుకంటే మనకు ఏదైనా కానీ కొంచెం మాకు దెబ్బ అయినా విధమ వెళ్ళినా కానీ మందులు ఇట్లా పంపించాలి. గవర్నమెంట్ మాకు కోరుకునేది అది. మీరు ఎంత మంచిగా చూసుకుంటే మాకు కొంచెం పేరు మంచిగా ఉంటుంది. తట్టపారాలు అయినా కానీ మాకు ఇవ్వాలి. ఇవ్వకపోవడానికి సమస్య ఏమి ఉండదు. కానీ అడుగుతున్నాను, అది కూడా గవర్నమెంట్ని అడుగుతున్నాను. నేను అడుగుతలేను, కాదలేను, కానీ అడుగుతున్నాను. కానీ మీరు అన్నీ కొంచెం చూసి మీరు ఆలోచించి మాకు చేయాలి. ఏదైనా కానీ వడదెబ్బలు తగిలినా కానీ కూడా ఇబ్బంది అవుతుంది. కానీ కాకపోతే ఎక్కడైనా పడిపోయినా కానీ వాళ్ళని లేకున్నా కానీ కూడా పక్క పంటలు ఉన్నా కానీ నీళ్ళు వాటర్ అందిస్తే ఆయన లేస్తుండు. అది మరి అది కూడా గవర్నమెంట్ కొంచెం చూసి మీరు అభివృద్ధి చేసి మాకు 300 పడే అవకాశం ఉండాలి. అన్ని నిత్యావసరాలు కూడా పెరుగుతున్నాయి. పెరగనివి కాదు కదా, అందరికి మీకు కూడా తెలిసి ఉన్నాయి. ఒకటి ఇది అన్నది ఏం లేదు. కానీ మాకు కూడా కొంచెం బాగా పేదవాళ్ళు కూడా ఉన్నారు. అన్ని ఆ పూట వేసేటోడు కూడా ఆ రోజు చేస్తేనే పూట గడుస్తుంది. అది కూడా మీరు గవర్నమెంట్ కొంచెం చూసి ఆలోచించి మీరు చెప్పాలి. సరిపోతలేదు, వీళ్ళు సరిపోతలేదు. సమయం కూడా వస్తలేవు, అవి సమయం కూడా వస్తలేవు. రానప్పుడు కూడా అది అన్ని చూడాలి. గవర్నమెంట్ కొంచెం బాగా ఆలోచించాలి. అభివృద్ధి కూడా మరి జనాల గురించి కూడా చూసుకోవాలి. దాదాపు 200-300 మంది చేస్తుండ్రు. కానీ ఎండలు చేస్తే వడదెబ్బలు కొట్టి అవి కూడా పడిపోతుర్రు. దాన్ని కూడా కొంచెం మీరు టైం కేటాయించి కొంచెం తక్కువ పెట్టాలి. తక్కువ పెట్టి గవర్నమెంట్ కోరుకుంటున్నాను అంతే. కానీ అందుబాటులో ఉండటానికి కొంచెం మీరు దయచేసి ఇదొకటి అభివృద్ధి చేయరు సార్. మీరు ఎవరైనా కానీ చూసి కొంచెం ఇది మన వాటర్లో కలుపుకుంటానికి అది ఓఆర్ఎస్ పౌడర్ అని ఏదైనా కానీ పంపించండి. మరొక చెకప్ గురించి వాళ్ళకైనా దెబ్బలు చేసినా కానీ కొంచెం అందుబాటులో ఉండేటట్టుగా చేయండి సార్. మీరు దయచేసి మీరు ఇదొకటి ఆలోచించి మీరు చూడండి సార్.